గుంటూరు జిల్లా కొత్తపేట పిఎస్కు జగన్ మాజీ సిపిఆర్ శ్రీహరిని తరలించారు. కుప్పంలో ఓ కేసులో 41A నోటీసు ఇచ్చిన వెంటనే పూడి శ్రీహరిని అరెస్ట్ చేసి గుంటూరులోని కొత్తపేటకు తరలించారు. చంద్రబాబు గురించి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ కుప్పంతో పాటు కొత్తపేటలో కూడా శ్రీహరిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మొత్తానికి మాజీ సీఎం జగన్ సిపిఆర్ని అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పక్క కుప్పంతో పాటు మరో చోట కూడా కొత్తపేటలో అయితే మాత్రం ఆయన అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన అయితే మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆయనపై అభియోగాలు అయితే నమోదైనాయి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి ఉన్నారో, శ్రీహరిని నిన్న మధ్యాహ్నం అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ గుంటూరుకి సంబంధించి కొత్తపేట పోలీసులు అయితే మాత్రం కుప్పం వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా కుప్పానికి సంబంధించి కుప్పం వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ కేసులకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని గతంలో అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో దూషిస్తున్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు మొత్తాన్ని కూడా ఈ శ్రీహరే పోస్ట్ చేయించాడు అనేటువంటి ఒక అభియోగం. దీనికి సంబంధించి ఆయన మీద అయితే కేసులు నమోదైనవి. ఒక పక్క కుప్పంలో నమోదైంది, మరో పక్క గుంటూరులో కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. గత 4 రోజుల క్రితం అయితే మాత్రం కుప్పంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి తర్వాత ఆయనకి 41A నోటీస్ కింద అతనికి బెయిల్ మంజూరు చేసేటువంటి పరిస్థితి. ఈ లోపే ఇక కొత్తపేటకు సంబంధించినటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన్ని అదుపులో తీసుకున్నారు. ఈ రోజు అయితే మాత్రం ఆయన్ని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే 41A నోటీస్ ఇచ్చి విడుదల చేస్తారా అనే దాని మీద మాత్రం కొంత సందిగ్ధత అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.